బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక మరికొద్దిసేపట్లో జరగనుంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా సకాలంలో గుర్తింపు కార్డులతో సహా సమావేశానికి హాజరవ్వాలని జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైకాపా నుంచి ఎక్కువ మంది కార్పొరేటర్లు కూటమికి మద్దతు తెలిపారు. అయినా 4 ఏళ్ల పాటు మేయర్పై అవిశ్వాసం ప్రకటించకూడదన్న నిబంధనతో ఇన్నాళ్లు నిరీక్షించిన కూటమి నాయకులు ముందుగా మేయర్ హరివెంకటకుమారిపై, తర్వాత ఉప మేయర్ జియానీ శ్రీధర్పై అవిశ్వాసం పెట్టి నెగ్గారు. కొత్త మేయర్ని ఎన్నుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నేడు ఎన్నిక నిర్వహించనున్నారు. మరో వారంలో ఉప మేయర్ ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే ఉప మేయర్ పదవి కూటమి ఖాతాలోకి చేరుతుంది. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా కూటమి తరపున టీడీపీ కార్పొరేటర్ పేలా శ్రీనివాసరావును అధిష్టానం ఎంపిక చేసింది. కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో మేయర్ ఎంపిక లాంఛనమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విశాఖ లోక్సభ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ చేతుల మీదుగా పేలా శ్రీనివాసరావుకు A, B ఫారాలు అందజేశారు. వాటితో మేయర్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు.